నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రకరకాల కారణాలతో సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి సెట్స్ మీదున్న రిలీజ్ కి రావటం లేదు. మరికొన్ని సినిమాలు డేట్స్ వెతుక్కునే పనిలో ఉన్నాయి. ఇలా అసలు రిలీజ్ డేట్స్ ఇవ్వకుండా డేట్స్ వెతుక్కునే పనిలో ఉన్న ఆ సినిమాలేంటి? స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పొరపాటున ఈ సినిమాలు లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయ్యాయా? ఇక ఫ్యాన్స్ కి టెన్షనే. లేటెస్ట్ గా ఇలా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వాల్సిన జననాయగన్ సినిమా సెన్సార్ ఇష్యూతో పోస్ట్ పోన్ అయింది. అయితే అసలు కొత్త డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వర్రీలో ఉన్నారు ఫ్యాన్స్. జననాయగన్ సెన్సార్ కంప్లీట్ అయ్యి ఒకవేళ రిలీజ్ చేస్తే ఈ సంక్రాంతికే, లేట్ అయ్యిందా మళ్ళీ రిపబ్లిక్ డే టైంలోనే. ఈ మధ్యలో రిలీజ్ చేస్తే పెద్ద దెబ్బే పడుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ చాలా సినిమాలున్నాయి. వీటన్నింటి తర్వాత రిలీజ్ చేస్తే జననాయగన్ కి గ్యారెంటీగా కలెక్షన్ల దెబ్బ పడుతుంది. అందుకే ఏ డేట్ అయితే కరెక్ట్ అని డిసైడ్ చేయడానికి అటు మేకర్స్ ఇటు ఫ్యాన్స్ కింద మీద పడుతున్నారు. ఈ సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయిన సినిమాల రిలీజ్ డేట్ కోసమే కాదు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అయి ఈ సంవత్సరానికి వచ్చినా ఇంకా ఆ సినిమాలు రిలీజ్ డేట్లు మాత్రం అనౌన్స్ చేయలేదు. డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన శర్వానంద్ బైకర్ ఇంకా కొత్త డేట్ ఇవ్వలేదు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బైకర్ రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. నాని సినిమా కూడా రిలీజ్ మీద డైలమా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన ప్యారడైజ్ మూవీ ఇంకా 2 నెలలు షూటింగ్ చెయ్యాలని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన షూట్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేసరికి రిలీజ్ డేట్ ని అందుకోవడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. అందులోనూ మార్చి 27న రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సమ్మర్లోనే ఏదో ఒక డేట్ చూసుకొని నాని సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న సినిమాలో మోస్ట్ ఎక్సైటెడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ సినిమా కోసం. ఓజీతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారని ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం సస్పెన్సే. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ షూట్ డిలే వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. అయితే ఆల్రెడీ సమ్మర్ లో సినిమాని రిలీజ్ అని మేకర్స్ చెప్పినా ఇంకా డేట్ మాత్రం ఇవ్వలేదు టీం. డిసెంబర్ నుంచి సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సంగతి పక్కన పెడితే హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీ రిలీజ్ ఎప్పుడని ఎదురు చూస్తున్నారంతా. సీతారామంతో మంచి లవ్ స్టోరీ చేసిన హను యాక్షన్ హీరో అయిన ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ఫౌజీ అసలు ఈ సంవత్సరం ఎప్పుడు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది ఆడియన్స్ కి. అల్లు అర్జున్ అట్లీ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. వీళ్ళ స్పీడ్ చూసి సినిమా షూటింగ్ సమ్మర్ లోనే కంప్లీట్ చేసేలా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. కానీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారా లేక మరో 2 ఏళ్ల తర్వాత చేస్తారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. సీనియర్ హీరో చిరంజీవి సినిమా కూడా ఇంకా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. విశ్వాంభర సినిమా తర్వాత స్టార్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కూడా అవుతుంది. విశ్వాంభర ఈ సమ్మర్ అని అనౌన్స్ చేసినా ఆల్రెడీ సమ్మర్ ఫుల్ గా సినిమాలున్నాయి కాబట్టి సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని జూన్ లోనో తర్వాత ఏ పండక్కో అన్న టాక్ వినిపిస్తుంది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో మహేష్ బాబు సినిమా వారణాసి కూడా ఉంది. అయితే వారణాసి నెక్స్ట్ సమ్మర్ అని ఆల్రెడీ హింట్ ఇచ్చేసి సీజన్ బుక్ చేసుకున్నారు రాజమౌళి. అయితే అసలు ఏమాత్రం సీజన్ కూడా అనౌన్స్ చేయకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుంచి కూడా ఈ మధ్య ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా షూటింగ్ అయిపోయిందని ఎప్పుడో అనౌన్స్ చేసిన టీం ఇప్పటి వరకు టైటిల్ కానీ గ్లింప్స్ కానీ ఎలాంటి వీడియోలు రిలీజ్ చేయలేదు. మరి ఇంతకాలం పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అసలు సినిమా రిలీజ్ అయ్యే డేట్ కానీ సీజన్ కానీ చెప్పలేదేంటా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. నాగ చైతన్య తండేల్తో మంచి హిట్ కొట్టారు. దాంతో నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఈసారి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేలా మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు నాగ చైతన్య. దాదాపు 6 నెలల నుంచి బ్యాక్ టు బ్యాక్ షూట్స్ లో ఉన్న నాగ చైతన్య
చైతన్య తన అప్కమింగ్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఈ లిస్ట్ లోనే సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటుగట్టు సినిమా కూడా ఉంది. లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయ్యింది. 2 ఏళ్ల నుంచి ఈ సినిమా పనిలోనే ఉన్న సాయి దుర్గా తేజ్ కొత్త రిలీజ్ ఎప్పుడు చెప్తారంటూ ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. కెరియర్ లో ఇప్పటి వరకు ట్రై చేయని హర్రర్ కామెడీ జోనర్ లో కొరియన్ కనగరాజుగా ఇంట్రెస్ట్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ మీదున్న అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. మరి అసలే ఈ ఏడాది ఫుల్ ప్యాక్ ఉన్న సినిమాల మధ్య కొరియన్ కనకరాజు ఎప్పుడొస్తాడో ఏంటో. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని హీరో అఖిల్ లెనిన్ సినిమా చేస్తున్నారు. టైటిల్ తో పాటు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ ఎప్పుడు అన్న మినిమం హింట్ కూడా ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి హీరోయిన్ ని రీప్లేస్ చేసిన షూటింగ్ చేస్తున్న లెనిన్ ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇలా చాలా సినిమాలు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరి వీటిలో సినిమాలు డేట్లు అనౌన్స్ చేసేదెప్పుడో ఏంటో. ఒకే ఒక్కడు అప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించని కన్నడ సినిమా ఇండస్ట్రీని ఇండియన్ సినిమాకి రికార్డులతో పరిచయం చేశాడు. మరి కేజీఎఫ్ తో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ టాక్సిక్ తో ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకి హైలైట్ అయిన యష్ ఈసారి హాలీవుడ్ ని కూడా మెప్పిస్తాడా? కేజీఎఫ్ తో కన్నడ సినిమానే కాదు, ఏకంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీసే షేక్ అయ్యే రికార్డులతో అదరగొట్టిన యష్ తన 40వ బర్త్డే రోజు బ్లాస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు. యష్ ఇంతకు ముందున్న సినిమాల్లోనే యాక్షన్ ఫుల్ గా ఉందనుకుంటే ఈసారి టాక్సిక్ తో ఏకంగా విధ్వంసాన్ని చూపించడానికి రెడీ అయ్యారు. యష్ హీరోగా గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ నుంచి రాయ్ గా యష్ క్యారెక్టర్ వీడియో రిలీజ్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ నుంచి రిలీజ్ అయిన వీడియోలో యష్ కంప్లీట్ హాలీవుడ్ స్టైల్ క్యారెక్టరిస్టిక్స్ తో కనిపిస్తున్నారు. గ్రేవ్ యార్డ్ లో భారీ విధ్వంసం, స్టైలిష్ యాక్షన్, వీటికి తోడు యష్ మార్క్ గన్, వీటన్నింటితో యష్ పవర్ఫుల్ యాక్షన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ఓ ట్రెండ్ సెటర్ అయితే యాక్షన్ మూవీస్ లో ట్రెండ్ సెట్ చేసిన మరో సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత మాక్సిమం అందరూ స్టార్ హీరోలు అదే డార్క్ టోన్ తో భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ప్రతి సినిమాకి యాక్షన్ లెవెల్ పెంచేస్తున్నారు. ఈసారి టాక్సిక్ లో యష్ చూపించిన విజువల్స్ అన్ని హాలీవుడ్ స్టైల్లో కనిపించడంతో ఈ బోల్డ్ క్యారెక్టర్ మీద అన్ని ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత యష్ ఈ మార్చి 19న టాక్సిక్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కేజీఎఫ్ లాంటి 1000 కోట్ల సినిమాల తర్వాత తెరకెక్కుతున్న టాక్సిక్ పై మామూలుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా టాక్సిక్ టీజర్ కనిపిస్తోంది. ఇక డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మార్చి 19న పాన్ ఇండియాతో పాటు ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. టాక్సిక్ సినిమాలో యష్ కి తోడు నయనతార, కియారా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి స్టార్ క్యాస్ట్ గా ఉన్నారు. యష్ ఒకవైపు ఈ పవర్ఫుల్ బోల్డ్ యాక్షన్ రోల్ చేస్తూనే హీరోయిన్లతో కథను ఎలా నడుపుతారు అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. అయితే యష్ ఈ సినిమాని మార్చి 19కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. అదే రోజున ప్రజెంట్ బాలీవుడ్ లో 1300 కోట్ల కలెక్షన్లతో అన్ని రికార్డులు బద్దలు కొడుతున్న దురందర్ కి సీక్వెల్ కూడా రిలీజ్ అవుతోంది. యష్ కెరియర్ లో టాక్సిక్ లాంటి బోల్డ్ పవర్ఫుల్ యాక్షన్ రోల్ తో పాటు మైథాలజీలో మరో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్ లో 4000 కోట్ల బడ్జెట్ తో భారీగా ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న రామాయణం సినిమాలో రావణాసురుడిగా పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాకి యష్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. ఇలా యష్ డిఫరెంట్ యాక్షన్ తో ఈ సంవత్సరం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని వెయిట్ చేస్తున్నారంతా. ఇదే వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో లేటెస్ట్ అప్డేట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.